ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చే వారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రధానంగా చూస్తే నియోజకవర్గాల పెంపు అంశంపై ప్రధాని మోడీతో జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉండగా ఇప్పటికే ఈ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర కీలక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. 2024 ఎన్నికల తర్వాత తొలిసారిగా జగన్ ప్రధాని మోడీతో సమావేశం కానుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత, మాజీ సీఎం ఢిల్లీ పర్యటన, ముఖ్యంగా ప్రధాని మోడీని కలవడం నిజంగా ఇది చర్చనీయాంశమైనటువంటి అంశమే, కాదంటలేదు. అయితే గతంలో ఎప్పుడో 2024లో కలిసిన తరువాత మళ్ళీ ఇప్పుడు సమావేశం కావడం కూడా చర్చించుకోవాల్సిన అంశం. మరి ఏ విషయాలపై మాట్లాడేటువంటి అవకాశం ఉందంటారు? ఏం జరగబోతోంది? రమణ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీ వెళ్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశం అవుతారనే అంశానికి సంబంధించి కూడా పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఈ దిశగా ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సిజేపీ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందో, ఈ పేపర్ లీక్ కారణం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కారణమంటూ ఆయన రాజీనామా చేయాలంటే ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఢిల్లీ పర్యటనలు కూడా కొంత ఆసక్తిగా మారాయి. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు, ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అటు కేంద్ర పెద్దలను కలవటం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కూడా ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రావాలంటూ కేంద్ర పెద్దలు ఏదైతే సమాచారం ఇచ్చారో ఆ సమాచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తిగా మారింది. అయితే ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన అయితే రాలేదు. దీనికి సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది. అదే సందర్భంలో ఢిల్లీ వైపు నుంచి కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లోనే ఇటు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును, అదేవిధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి, నియోజకవర్గాల పెంపుకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకురావాలని భావిస్తుంది. ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ స్థాయిలో మద్దతు లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ కాకుండా తటస్థంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఎంపీల మద్దతు కూడా కేంద్రానికి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రావాలని పిలిచినట్లు తెలుస్తూ ఉంది. ఈ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి సానుకూలంగా స్పందించింది. ఈ 2 బిల్లులకు మద్దతు ఇస్తామని గత పార్లమెంట్ సమావేశాల్లోనే స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి మెజారిటీ కావాలంటే అన్ని పక్షాల మద్దతు అవసరమని ఇటు కేంద్రం భావిస్తూ ఉంది. అటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నటువంటి పార్టీలను దగ్గర చేసుకోవడం ద్వారా ఈ మెజారిటీ సాధించాలనే ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 21 స్థానాల్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీలు కూడా ఉన్నారు. అంటే లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీల బలం ఉంది. అదేవిధంగా రాజ్యసభలో కూడా 4 ఎంపీల బలం ఉంది. మొత్తం ఈ 8 మంది ఎంపీల బలం కూడా కేంద్రానికి అవసరం అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు రావాలని ఆహ్వానించినట్లయితే మనకి తెలుస్తూ ఉంది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కూడా స్వయంగా
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు అంటే ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలని కూడా కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇటు ఈ డీలిమిటేషన్ బిల్లు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నప్పటికీ మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడి ఆ పార్టీ మద్దతు తీసుకోవాలనే ఆలోచనలో కేంద్ర పెద్దలు కూడా ఉన్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని రావాలనే సూచాయిగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ అధికారికంగా ఖరారైన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి అటు మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అంటే 2024 ఎన్నికల తర్వాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానమంత్రిని, అదేవిధంగా కేంద్ర హోంమంత్రిని కలవబోతూ ఉండటం అనేది ఏదైతే ఉందో అది కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. అలాగే రాజ్యసభలో కూడా ఆ పార్టీకి మెజార్టీ ఎంపీలు ఉన్నారు. అప్పట్లో కేంద్రానికి అవసరమైనటువంటి అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాల వారీగా అటు కేంద్రానికి మద్దతు ఇచ్చింది. కానీ 2024 ఎన్నికల సమయానికి జనసేన, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మెజార్టీ సీట్లు కూటమి పార్టీలు గెలుచుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. అటు ఎన్డీఏ పెద్దలతో కానీ, లేదంటే ప్రధాని మోడీ ఇతర కేంద్ర మంత్రులతో పెద్దగా టచ్ లో కూడా లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలాంటి సందర్భాల్లో ఒకటి కేంద్ర పెద్దలు తన మద్దతు కావాలని కోరితే అప్పుడు జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు కూడా డీలిమిటేషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలతో ఇప్పటికే ఇటు లోక్సభలోను, రాజ్యసభలోను మద్దతు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడి మద్దతు తీసుకోవాలని అదే ఢిల్లీ పెద్దలు భావిస్తుంటారు. అందులో భాగంగానే ఆయన పిలిచారు. ఇప్పుడు అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి ఇటు ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాను కూడా కలవబోతూ ఉన్నారు. ఓన్లీ ఈ డీలిమిటేషన్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వీటితో పాటే ఈ చర్చ పూర్తయ్యే అవకాశం లేదు. దీనికి సంబంధించి ఇంకా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒకవైపు పోరాటాలు చేస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన కేసులు పెడుతూ ఉన్నారు, మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చాలా అంశాలకు సంబంధించి జగన్ పైన కూడా కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు ఢిల్లీ పెద్దలను జగన్మోహన్ రెడ్డి కలుస్తుండటం కూడా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారింది. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నాయో ఈ ప్రయత్నాలకు సంబంధించి కూడా ఇటు ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లయితే వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు నిన్న ఈ రోజు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ చూస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ సంబంధించి చర్చించాలంటూ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ రోజు మెగా డిఎస్సి అంశానికి సంబంధించి కూడా చర్చించాలంటూ ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోను, లోక్సభలో కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఢిల్లీ పెద్దలతో జరిగేటువంటి ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే వైఫల్యాలు, తప్పులు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అమరావతి పేరుతో పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నారు. ఈ అమరావతిలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది కాబట్టి ఈ దోపిడీ అంశాన్ని కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. జగన్ భేటీలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే పార్టీ వర్గాలు పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.